హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే పాలక్ పన్నీర్ చేస్తాననమాట. ఆహ్, పాలక్ పన్నీర్ అయితే ఇటు నార్త్ సైడ్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఎలా చేస్తారని వాళ్ళని అడిగిన ఎప్పుడో, కాకపోతే వండుదాం, వండుదాం అనుకోని ఎప్పుడు టైమే దొరకలేదు. ఈరోజైతే వండుదాం అనేసి స్టార్ట్ చేసిన. పాలకూర ఫస్ట్ బాయిల్ చేసుకోవాలంట. చేసుకుంటే దాంట్లో మనకి ఏదైతే పచ్చి స్మెల్ ఉంటదో ఆ స్మెల్ పోతదనమాట. తర్వాత దాంట్లో కొన్ని పచ్చిమిర్చి, టమాటో నేనే ఏసిన వాళ్ళేమనలేదు. అవేసైతే మిక్సీ పట్టేసుకొని పక్కనుంచుకున్నా. ఎందుకంటే ఆయిల్‌లో ఏసి ఫ్రై చేస్తే అవి ముక్కలుంటాయి కదా! పిల్లలు తినరనేసి పచ్చిమిర్చి నేను మిక్సీలోనే ఏసినా అనమాట. ఇంక తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిలేసుకొని ఈ పన్నీర్ ముక్కలన్నీ కొంచెం లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకోకుండా వేసుకున్నా చాలా బావుంటది. కాకపోతే ఫ్రై చేసుకుంటే కొంచెం మంచిగుంటాయి అనేసి అంటే ఇట్లా గట్టిగా ఉంటాయి గదా! దాంట్లో కలిసిపోకుండా కూరలా అందుకని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లోనైతే నేను కొంచెం జీలకర్ర ఇంకా ఆనియన్స్ ఏసుకొని ఫ్రై చేస్తానా. ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకి గూడా ఫ్రై చేయాలే. నేనైతే ఎప్పటినుంచో అడిగేదాన్ని ఎలా చేస్తారో ఏంటో అని. ఒకసారి పచ్చిది ఆకుతోటని చేసిన అస్సలు టేస్ట్ రాలేదనమాట. అందుకోసమనే ఇలా చేసిన చాలా బావున్నది. ఇంకా నేను మటర్ గూడా దీంట్లోనే యేసుకుంటాను. ఎందుకంటే వేరేగా ఫ్రై చేయలేదు నేను. అందుకోసమనే మటర్ గూడా ఇలా ఆయిల్‌లోనే ఆనియన్స్‌తో పాటుగా ఫ్రై చేసిన. తర్వాతయితే కొంచెం నెయ్యేసిన అనమాట. నెయ్యి ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటది. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యేసుకోండి. లేదంటే నెయ్యేసుకోవచ్చు. ఇంకా తర్వాత పసుపు, అల్లం యేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఆ తర్వాతనైతే పేస్ట్ ఇది మనం తయారు చేసి పెట్టినాం గదా! ఆ పేస్ట్ అంతా యేసుకోవాలి దీంట్లో పాలకూర పేస్ట్. దాన్ని గూడా చాలా సేపు ఉడకనివ్వాలి. ఇంకా కొంచెం ఏదైనా స్మెల్ లాగా అనిపిస్తే అది గూడా పోతదనమాట. అది ఫ్రై అయితేనే బావుంటది. ఇంకా తర్వాత పన్నీర్ ముక్కలు యేసుకోవాలి దాంట్లో. కాపోతే మనం ముందే యేసుకోవచ్చు మసాలాలు. నేనైతే మసాలాలనేటివి లాస్ట్‌కేసిన. ముందు గూడా యేసుకోవచ్చు. మన ఇష్టం ఎప్పుడేసుకున్నా నో ప్రాబ్లమ్. కానీ టేస్ట్ మాత్రం హైలైట్ ఉన్నది. అంతకుముందు పచ్చి కూరతో చేసినా గదా! అంటే డైరెక్ట్ మిక్సీ పట్టేసి పాలకూరని నేను అలా చేసినా అనమాట. అస్సలే బాలేదు. నాకస్సలు నచ్చలేదనమాట అలా. ఇదైతే చాలా బావుంది. నార్త్ సైడ్ వాళ్ళు ఊకే వండుకుంటారు కాబట్టి చాలా వాళ్ళకి తెలుసు బాగా ఎలా చేయాలని. ఇంకా ఇవి మసాలాలున్నాయి గదా! గరం మసాలా, ఇంకా ధనియా పౌడరు, మిర్చి పౌడర్ అవన్నీ మనం ఏమేం మసాలాలు యేసుకుంటామో అవన్నీ వేసుకోవాలనమాట. అంతే అండి. చాలా టేస్టీగుండే పాలక్ పన్నీర్ రెడీ.